హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పాప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి చాలా క్రిస్పీగాని చాలా జ్యూసీగా కూడా ఉంటుంది. లోన్ వచ్చేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకున్నాను. కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను. ఇక్కడైతే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు సరిపడగానే, అలాగే పెప్పర్ పౌడరు, కారము యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు పిల్లలకైతే కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత అయితే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం ముక్కలన్నిటికీ పట్టేటట్టు బాగా కలిసిన తర్వాత దీన్ని అయితే మనమైతే కొంచెం పాలను కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోని గోరువెచ్చని పాలు ఉంటాయి కదండి, వాటిని అయితే యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లో వచ్చేసి కొంచెం సోయా సాసు, డార్క్ సోయా సాసు వేసుకోవాలి. అలాగే కొంచెం చిల్లీ సాస్ ఉంటుంది కదండి, చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ సాసెస్ లేవనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి కొంచెం. ఇప్పుడైతే మనమైతే దీనికి బైండింగ్ కింద మైదాపిండి తీసుకున్నాను. ఇక్కడైతే 4 స్పూన్స్ అయితే మైదాపిండి తీసుకున్నాను. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఎక్కువ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి చికెన్ అనేది ఇక్కడ 2 అవర్స్ అయితే నాననివ్వాలండి. అలా మ్యాగ్నేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో అన్న పెట్టేసుకోండి. ఆ తర్వాత అయితే ఇక్కడ కోటింగ్ అన్నీ ఇలా చేసుకోవాలి. మొత్తం పట్టేటట్టు. ఆ తర్వాత చిల్డ్ వాటర్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దాంట్లోనే ఈ పీసెస్ అన్నీ వేసేసుకోవాలి 1 by 1. ఇలా మొత్తం అన్నీ కోటింగ్ చేసుకొని ఒక్కొక్కటి మళ్ళీ తీసి మళ్ళీ కోట్ చేసుకోవాలి. అప్పుడు మనకి పైన అనేది కోటింగ్ అనేది చాలా బాగా వస్తుంది, లేయర్స్ కింద. ఇలా అన్నీ చేసుకుని ఒక 10 minutes అయితే వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనకి పక్కన పెట్టడం వల్ల వాటికి ముక్కలకి అనేది పడుతుందన్నమాట. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. ఇలా పీసెస్ అన్నిటిని కూడా బాగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కోట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 10 minutes తర్వాత ఇక్కడ ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడైతే ఒక్కొక్క పీస్ యాడ్ చేసేసుకోవాలి. అందులోని మొత్తం అన్నీ వేసేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఒక 15 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడు మొత్తం అంతా చక్కగా ఫ్రై అవుతాయి. వేసిన వెంటనే కదపకుండా ఒక 5 నిమిషాలు ఉంచేసిన తర్వాత కదుపుకోండి. అప్పుడు మనకి లేయర్ కోటింగ్ అనేది పెడతాం కదా, అది అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోకుండా చక్కగా వస్తుంది. ఇలా ఈవెన్గా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పెట్టుకోవాలి. అంతే అండి. దీన్ని టమాటా సాస్తో ఈవినింగ్ స్నాక్స్ కింద తింటే వేడి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.